హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చూడబోయే సినిమా జపనీస్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు గలీలియో ఫోర్బిడెన్ మ్యాజిక్. వన్ లైనర్ ఏంటంటే, ఒక హత్య జరుగుతుంది, చనిపోయింది ఎవరి దగ్గర పనిచేయకుండా తనకు ఏదైతే అనిపిస్తుందో అది ఆర్టికల్ గా రాసే ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అతన్ని చంపింది ఎవరో తెలియలేదు, కానీ అతని ఇంట్లో ఒక మర్మమైన వీడియో ఫుటేజ్ పోలీసులకు దొరికింది. ఆల్రెడీ హత్యనే ఒక మిస్టరీగా ఉంది. అది చాలదన్నట్లు ఆ వీడియో ఫుటేజ్ కూడా మర్మంగా ఉండడంతో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఒక ప్రొఫెసర్ సాయం తీసుకున్నారు. ఆ ప్రొఫెసర్ వీడియోను డీకోడ్ చేసి కిల్లర్ ను కనిపెట్టాడా లేదా అనేదే సినిమా. ఈ సినిమాలో ట్విస్టులకు కొరత అస్సలే ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక యూనివర్సిటీలో మెడికల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యే కుర్రాన్ని చూపించారు. చూడ్డానికి అమాయకుడిలా ఉంటాడు, కానీ ముందు ముందు ఇతడు చేసే అరాచకాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇతన్ని మనం సైలెన్సర్ అని పిలుచుకుందాం. ఈ అబ్బాయి జాయిన్ అయ్యే కాలేజీలోనే సైన్స్ చెప్పే ప్రొఫెసర్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. తన స్టూడెంట్స్ కు సైన్స్ గురించి వివరించి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా తన స్టూడెంట్స్ ముందు కృత్రిమంగా తుఫాన్ ను ఎలా సృష్టించొచ్చో చెప్తున్నాడు. అప్పుడు హీరో ఉన్న చోటుకి సైలెన్సర్ వచ్చాడు. అప్పుడే మనకు ఒక విషయం తెలుస్తోంది, సైలెన్సర్ కు హీరోకు ఆల్రెడీ పరిచయం ఉందని. ఇంతకు ముందు హీరో ఒక స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేశాడు. ఆ స్కూల్లో హీరో యొక్క స్టూడెంట్ గా ఈ సైలెన్సర్ ఉన్నాడు. ఆ రోజుల్లోనే నువ్వేమవుతావురా అని ఈ సార్ అడిగినప్పుడు, నేను మా నాన్నలాగే సైంటిస్ట్ కావాలని ఉందని ఈ సైలెన్సర్ చెప్పాడు. కానీ అప్పుడు అలా చెప్పి ఇప్పుడేంట్రా మెడికల్ ఫీల్డ్ లో జాయిన్ అయ్యావు అని హీరో అంటున్నాడు. వేరే ఏం చేసేదండి, సైన్స్ అనేది అభివృద్ధి కోసమే ఉపయోగపడుతోందా, వినాశనానికి కూడా ఉపయోగపడుతోంది. ఎగ్జాంపుల్ కు చూస్తే న్యూక్లియర్ వెపన్స్ అని మనుషులను చంపడం కోసమే 30వ సైన్స్ ను వాడుతున్నారు. అలాంటి సైన్స్ చదవడానికి నాకు ఇష్టం లేదని అంటున్నాడు. అప్పుడు ఆ సారు, నువ్వు చెప్పేదంతా కరెక్టేరా, కానీ అందరూ కూడా సైన్స్ ను వినాశనం కోసం ఉపయోగించట్లేదు. ఏదో కొంతమంది మాత్రమే అలా చేస్తుంటారు. మంచి వాళ్ళ చేతుల్లో సైన్స్ ఉంటే అది అభివృద్ధి వైపు వెళ్తుంది అని సార్ చెప్పాడు. అప్పుడే సైలెన్సర్ కు అతని అక్క నుంచి కాల్ వచ్చింది. ఫోన్ అటెంప్ట్ చేస్తే అటువైపు నుంచి మాట్లాడేది అతని అక్క కాదు, పోలీసులు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన విషయం విని సైలెన్సర్ షాక్ అయిపోయాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి 4 నెలల తర్వాత చూపించారు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్న టైం ఏప్రిల్. 4 నెలల తర్వాత అంటే ఆగస్టుకు వచ్చారు. ఒక ప్రేమ జంట నిషేధించబడిన చోటుకు బైక్ లో వెళ్ళింది. బైక్ ను అక్కడ నిలిపి ఏరులో చేపలు పడుతున్నారు. సడన్ గా ఎక్కడి నుంచో ఏదో ఒకటి వచ్చి వీళ్ళ బైక్ ను ఢీ కొట్టింది. అప్పుడు ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ అంటుకుని ఆ బైక్ కాలిపోతోంది. సీన్ కట్ చేస్తే ఒక నెల తర్వాత సెప్టెంబర్ 20వ తేదీ హీరోను మీట్ అవడానికి అతని ల్యాబ్కి వెళ్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ను చూపించారు. ఇతడు తలుపు తట్టగానే మొదట హీరో యొక్క అసిస్టెంట్ తలుపు తెరిచాడు. రైటర్ ను హీరో దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ జర్నలిస్ట్ హీరో దగ్గరికి వచ్చి ఏదో అడిగాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది మనకు చూపించలేదు. కానీ నెక్స్ట్ సీన్ లో హీరోను కలవడానికి వచ్చిన ఈ జర్నలిస్ట్ అతని ఇంట్లో డెడ్ బాడీగా పడిఉన్నాడు. సంఘటన స్థలానికి పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ వెళ్ళాడు. రైటర్ తల వెనుక ఎవరో ఒక వస్తువుతో కొట్టడం వల్లే అతడు గాయమై చనిపోయాడు. అప్పుడు టేబుల్ పై చూస్తే సిగరెట్ ముక్కలు, యాష్ అంతా చెల్లాచెదురుగా పడి ఉంది. యాక్చువల్ గా ఈ ముక్కలు, ఈ యాష్ అంతా ఆ ట్రేలో ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే, యాష్ ట్రేతోనే ఎవరో అతని తలపై కొట్టి చంపారని పోలీసులు గుర్తించారు. అప్పుడు అక్కడికి ఒక లేడీ పోలీసు వచ్చింది. ఈమెను మనం వైటీ అని పిలుచుకుందాం. అక్కడికి వచ్చిన వైటీ అతన్ని చంపడానికి కారణం ఏదైనా దొరుకుతుందా అని ఆధారాల కోసం మొత్తం వెతుకుతోంది. ఇదే టైంలో చీఫ్ కు ఒక మెమరీ కార్డ్ దొరికింది. దాన్ని తీసి ల్యాప్టాప్ లో పెట్టి అందులో ఒక వీడియో ఉంటే ప్లే చేస్తున్నారు. ఆ వీడియో తీసిన తేదీ సెప్టెంబర్ 8. ఆ వీడియోలో ఒక గోడ ఉంది. ఆ గోడ దగ్గర చాక్ పీస్ తో ఒక రౌండ్ గీశారు. ఇంతకు ముందు ఒక సీన్ లో ఎక్కడి నుంచో ఏదో వచ్చి బైక్ కు తగలగానే బైక్ కాలిపోయింది కదా, అలాగే ఇక్కడ కూడా ఏదో ఒకటి ఆ గోడకు వచ్చి తగులుకుంది. కరెక్ట్ గా ఆ రౌండ్ లోనే తగిలింది. అప్పుడు ఆ గోడకు పెద్ద రంధ్రం పడింది. ఇదంతా చూసిన చీఫ్ ఈ కేసు గురించి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో ఉన్న మినిస్టర్ ఒక చోట ల్యాండ్ ను కొని అక్కడ సైన్స్ రీసెర్చ్ సెంటర్ కడదాం, అది దేశానికి చాలా ఉపయోగపడుతుందని అంటాడు. ఆ ప్రాజెక్ట్ ను రెడీ చేస్తున్నాడు. కానీ అక్కడ బిల్డింగ్స్ కట్టడం కొంతమంది ప్రకృతి ప్రేమికులకు నచ్చలేదు. అందువల్ల వాళ్ళు ఒక గ్రూప్ గా చేరి మినిస్టర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ గ్రూప్ లో ఒక మెంబరే ఈ రైటర్. ఇంకోవైపు దూరం నుంచి ఏదో ఒకటి వచ్చి గోడకు తగలగానే గోడకు
రంధ్రం పడింది కదా, అది ఎలా జరిగిందో పోలీసులకు తెలియట్లేదు. అచ్చం ఇలాగే ఒక నెల క్రితం బైక్ పై లవర్స్ ఒక చోటకు వెళ్లి ఉంటున్న క్రమంలో బైక్ ట్యాంక్ కు కూడా అచ్చం ఇలాగే రంధ్రం పడిందనేది పోలీసులు గుర్తించారు. ఈ రెండిట్లో కూడా సైన్స్ ఉపయోగించడం వల్ల సైన్స్ గురించి బాగా తెలిసిన హీరోను అడిగితే ఏదైనా తెలుస్తుందని వీళ్ళు వస్తున్నారు. చీఫ్ హీరోను కలవడానికి వెళ్తుంటే వైటి నేను కూడా వస్తానని చెప్పింది. హీరో ఒక బ్రిలియంట్ అనేది వైటి ఇంతకు ముందే విన్నది, కానీ ఇప్పటి వరకు అతన్ని చూసింది లేదు. ఇప్పుడు చీఫ్ తో పాటు వెళ్తే హీరోను చూడొచ్చు కదా అని ఆమె కూడా వెళ్తోంది. ఇప్పుడు ఇద్దరు హీరో యొక్క ల్యాబ్ కు వెళ్లారు. రైటర్ ఇంట్లో దొరికిన వీడియో ఫుటేజ్ ను హీరోకు చూపించారు. ఈ వీడియోకు సంబంధించిన వివరం కొంచెం మాకు చెప్తావా అని అడుగుతున్నారు. ఆ వీడియోను హీరోతో పాటు హీరో యొక్క అసిస్టెంట్ కూడా చూశాడు. చూసిన వెంటనే సార్ ఇది అది కదా అంటున్నాడు. ఏదో చెప్పడానికి వస్తుంటే అతన్ని ఆపిన హీరో, రేయ్ నువ్వు అనవసరంగా ఏమీ మాట్లాడకు, పక్కకు వెళ్ళరా అని చెప్పాడు. అప్పుడు వీడియోను చూసిన హీరో, మీరు ఈ వీడియోను చూసి చెప్పమంటే నేనేమి చెప్పలేను, మొదట ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి దొరికింది అని అడిగాడు. అప్పుడు చీఫ్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు హీరో దగ్గరికి ఆ చీఫ్ హెల్ప్ అడగడానికి వచ్చినా కూడా ఎందుకు ఏమిటి అని ఏమి అడగడు, కేసు డీటెయిల్స్ అస్సలు అడగడు. కానీ కొత్తగా ఇప్పుడు ఇలా ప్రశ్నలు అడుగుతున్నాడే, ఏం జరిగింది అని ఆ చీఫ్ అనుకుంటున్నాడు. ఇలాంటి టైంలోనే దొంగ చూపులు చూస్తున్నాడు కదా అసిస్టెంట్, అతడు ఆ ల్యాబ్ లో ఉన్న ఒక పెన్ను చీఫ్ కళ్ళలో పడకుండా దాచిపెడుతున్నాడు. అందులో ఏం రహస్యం ఉందో ఇప్పుడు చూపించలేదు. సీన్ కట్ చేస్తే చీఫ్, హీరో, వైటి అని సంఘటన జరిగిన చోటుకు వెళ్లారు. మొదట బైక్ కాలిపోయింది కదా ఆ చోటుకి, ఆ తర్వాత ఆ గోడకు రంధ్రం పడింది కదా అక్కడికి వెళ్లారు. ఈ రెండు చోట్ల చుట్టూ కూడా 1 కిలోమీటర్ వరకు నీళ్లున్నాయి. 1 కిలోమీటర్ దూరం నుంచి అటువైపు నుంచి షూట్ చేస్తే ఈ లెవెల్లో రంధ్రం పడడానికి ఛాన్సే లేదు. ఒకవేళ అతిపెద్ద బుల్లెట్ ను ఉపయోగించినా కూడా దాన్ని రిలీజ్ చేసినప్పుడు శకలాలు కొన్ని అక్కడ ఇక్కడ పడి ఉంటాయి. కానీ అలాంటి శకలాలు కూడా ఈ రెండు చోట్ల కనిపించలేదు. అలాగైతే ఈ రంధ్రం ఎలా పడింది అని వైటి అడుగుతోంది. ఈ గోడ దగ్గర ఆ రంధ్రం పడింది కదా, అక్కడ చాక్ పీస్ లాంటిది పడి ఉండడం హీరో గమనించాడు. పరిశోధన కోసం దాన్ని చీఫ్ దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడే హీరో ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు. వైటీని చీఫ్ ను పంపించిన హీరో సైలెన్సర్ కు కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వెంటనే హీరో షాక్ అయిపోయి లుక్ ఇస్తున్నాడు. ఇంకోవైపు మినిస్టర్ కి వ్యతిరేకంగా ఒక గ్రూప్ పనిచేస్తోంది కదా, ఆ గ్రూప్ లోనే రైటర్ కూడా ఉంటాడు. అప్పుడు ఆపోజిట్ గ్రూప్ లో ఉన్న ఇద్దరు దగ్గరికి వెళ్లి వైటీ ఇంకో పోలీసు వెళ్లి విచారిస్తున్నారు. రీసెంట్ గా రైటర్ యొక్క ప్రవర్తనలో మీకు డిఫరెంట్ ఏమైనా కనిపించిందా అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వైటీకి చిన్న ట్విస్ట్ గా అనిపించింది. పోరాటం అని ఎప్పుడు పిలిచినా కూడా రైటర్ వచ్చేవారు, కానీ సెప్టెంబర్ 20వ తేదీ ఒక పోరాటం కోసం మేము పిలిచినప్పుడు అతడు ఆ పోరాటంలో పాల్గొనకుండా హీరోను మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత వైటీ ఈ విషయాన్నంతా చీఫ్ కు చెప్పింది. హీరోను మీట్ అవ్వడానికి రైటర్ వెళ్ళడం పెద్ద సమస్య కాదు, కానీ రైటర్ చనిపోయాడని హీరోకు చెప్పినా కూడా అతడు తనను కలవడానికి వచ్చాడనే విషయం హీరో వీళ్లకు చెప్పలేదు. అతడు ఎందుకు ఈ విషయాన్ని మన దగ్గర దాచాడు అని వైటీకి చీఫ్ కు డౌట్ వచ్చింది. సీన్ కట్ చేస్తే మినిస్టర్ కు వ్యతిరేకంగానే రైటర్ పనిచేశాడు కదా, ఒకవేళ మినిస్టర్ కు సంబంధించిన రహస్యం ఏది బయటకు రావద్దని మినిస్టరే రైటర్ ను చంపించి ఉంటాడేమోనన్న అనుమానం కూడా కలిగింది. అందువల్ల మినిస్టర్ ఉన్న చోటుకి వైటీ ఇంకో పోలీసును తీసుకుని వెళ్ళింది. వీళ్ళు మినిస్టర్ ను కలవలేకపోయారు. మినిస్టర్ యొక్క పిఏను మాత్రమే చూడగలిగారు. మాకు చనిపోయిన ఆ రైటర్ కు ఎలాంటి సంబంధం లేదని పిఏ వీళ్ళని అక్కడి నుంచి పంపించాడు. కానీ ఈ ఇద్దరు వెళ్లిపోయిన తర్వాత పోలీసులు మనల్ని విచారించడానికి వచ్చారని తెలుసుకున్న ఆ మంత్రి ఒకలాగా భయపడుతున్నాడు. అప్పుడు ఈ పిఏ మీరు దేనికి భయపడకండి, అంతా నేను చూసుకుంటా అంటున్నాడు. ఇంకోవైపు సైలెన్సర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కదా, అందువల్ల హీరో అతడు చదివిన యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆ యూనివర్సిటీలో సైలెన్సర్ ఏప్రిల్ లో జాయిన్ అయితే మేలోనే వెళ్లిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. అతడు ఆ కాలేజీ నుంచి వెళ్లిపోవడానికి కారణంగా తను ఒక ఫ్యాక్టరీలో పనిచేయబోతున్నట్లు చెప్పాడని వాళ్ళు చెప్పారు. విషయం తెలియగానే హీరో ఆ ఫ్యాక్టరీకే వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఒక స్కూల్ అమ్మాయిని చూపించారు. ఆ ఫ్యాక్టరీని నడుపుతున్న ఓనర్ యొక్క కూతురామె. ఈమెను మనం స్కూల్ పాప అని పిలుచుకుందాం. హీరోను చూసిన స్కూల్ పాప, ఎవరండి మీరు, మా కంపెనీలో ఏం చేస్తున్నారు అని అంటోంది. ఇదిగో చూడమ్మా, సైలెన్సర్ అని ఒకడు ఉంటాడు, అతడు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు నాకు తెలియవచ్చింది. ఇప్పుడు వాడెక్కడా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది పోలీస్ అనుకుని భయపడుతోంది. అదంతా అర్థం చేసుకున్న హీరో, నేను పోలీసును కాదమ్మా, నేను సైలెన్సర్ యొక్క ప్రొఫెసర్ ని, ఊరికే అతన్ని కలుద్దామని వచ్చాను, వాడు ఉన్నాడా లేదా అని అడిగాడు. లేదండి, అతడు పని వదిలేసి వెళ్లిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పింది. సరే అమ్మా, అతడు గాని రేపో ఎల్లుండో నిన్ను కాంటాక్ట్ అవుతే నేను వచ్చినట్లు చెప్పు అని చెప్పాడు. అంతేకాదు ఇంకో ముఖ్యమైన
ముఖ్యమైన విషయం ఏంటంటే సపోజ్ పోలీసులు రేపు వచ్చి సైలెన్సర్ గురించి అడిగితే అప్పుడు నేను కలవడానికి వచ్చానన్న విషయం మాత్రం పోలీసులకు చెప్పకమ్మా అంటాడు. సీన్ కట్ చేస్తే ఈ స్కూల్ పాప నాకు సైలెన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది, కానీ అదంతా అబద్ధం. సైలెన్సర్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు సుమారుగా అతడు ఈ అమ్మాయికి ఒక గార్డియన్ లాగా ఉన్నాడు. ఈ అమ్మాయి చదువుకు హెల్ప్ చేశాడు, ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇలా అంతా బాగానే పోతున్న క్రమంలో ఒక రోజు సైలెన్సర్ ఒంటరిగా కూర్చుని ఓ అని ఏడుస్తున్నాడు. అది ఈ స్కూల్ పాప చూసింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ను ఈమె గుర్తు చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఈ ఫ్యాక్టరీకి వచ్చిన వైటి ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అడుగుతోంది. రైటర్ యొక్క ఫోటో చూపించి మీలో ఎవరికైనా ఇతడు తెలుసా అని అడిగింది. కానీ ఫ్యాక్టరీలో ఉన్న వారెవరు కూడా రైటర్ ను చూడలేదు. సంబంధమే లేకుండా వైటి ఇక్కడికి వచ్చి ఎందుకు విచారిస్తోందంటే రైటర్ యొక్క కాల్ లిస్ట్ చెక్ చేసినప్పుడు సెప్టెంబర్ 12వ తేదీ రైటర్ ఈ ఫ్యాక్టరీకి కాల్ చేసినట్లు తెలిసింది. ఆ కాల్ ను ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని అడుగుతోంది. నేనే రిసీవ్ చేసుకున్నా అని ఒకతడు ముందుకు వచ్చాడు. అప్పుడు రైటర్ నిన్నేం అడిగాడు అని విచారిస్తుంటే ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సైలెన్సర్ గురించి అతడు అడిగాడని అతడు చెప్పాడు. ఇప్పుడు ఈ కేసులోకి సైలెన్సర్ వచ్చాడు. సైలెన్సర్ గురించి వివరాలు సేకరిస్తే అతనికి తండ్రి అక్క అని ఉండేవారు. నాన్న 4 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. సైలెన్సర్ వాళ్ళ అక్క ఏప్రిల్లో అనారోగ్యంతో చనిపోయింది. ఈమె చనిపోయిన తర్వాత మే నెలే అతడు కాలేజీలోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో పనికి చేరాడు. ఫ్యాక్టరీలో సైలెన్సర్ కు ఎలాంటి సమస్యలు లేవు, కానీ కారణమే లేకుండా సెప్టెంబర్ 25వ తేదీ పనిలోంచి దిగిపోయాడు. దీనికి 2 రోజుల ముందే రైటర్ తన ఇంట్లో డెడ్ బాడీగా కనిపించాడు. అంతేకాదు రైటర్ చనిపోవడానికి 2 రోజుల ముందు రైటర్ లాగే ఉన్న వ్యక్తి ఫ్యాక్టరీ పక్కన సైలెన్సర్ తో గొడవ పడినట్లు వైటీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాదు సైలెన్సర్ చదివిన స్కూల్లో హీరో సైన్స్ టీచర్ గా ఉన్నారన్న విషయం కూడా వీళ్ళకి తెలిసింది. ఇంతకు ముందే రైటర్ మీట్ అయిన విషయాన్ని హీరో చెప్పలేదు. ఇప్పుడు వేరే ఈ విషయంలో కూడా హీరో యొక్క పేరు వచ్చింది కదా, ఇక ఆలస్యం చేయకూడదని హీరో యొక్క ల్యాబ్ కు చీఫ్ వెళ్ళాడు. సైలెన్సర్ యొక్క ఫోటో చూపించి ఈ అబ్బాయి నీకు తెలుసా అని అడిగాడు. నువ్వేదైనా నా దగ్గర దాస్తున్నావా అంటుంటే హీరో నోరు మెదపలేదు. హీరో వెళ్తుంటే అతని వెనుక ఈ అసిస్టెంట్ వెళ్ళొచ్చు కదా, కానీ ఇంతకు ముందు ఒక పెన్నును దాచిపెట్టాడు కదా, ఆ పెన్ను గురించి వీళ్ళకి తెలిసేలా చేయడం కోసం అతడు ఒక చోటకు వెళ్లి కావాలనే అక్కడ దాచుకున్నట్టు నటిస్తున్నాడు. అప్పుడు సందేహపడిన వైటి అక్కడికి వచ్చి ఆ డ్రాను ఓపెన్ చేసింది. లోపల నుంచి పెన్నును తీసింది. ఆ పెన్ పైన మినిస్టర్ కు వ్యతిరేకంగా ఒక గ్రూప్ పనిచేస్తుందని మనం అనుకున్నాం కదా, ఆ గ్రూప్ పేరు ఏంటో ఈ పెన్ను పై అదే పేరుంది. ఇది రైటర్ యొక్క పెన్ను. అంతేకాదు ల్యాబ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు సెప్టెంబర్ 20వ తేదీ రైటర్ ఈ హీరోను కలవడానికి వచ్చినట్లు ఫుటేజీ ఉంది. దీన్ని బట్టి చూస్తే హీరోనే హంతకుడై ఉంటాడన్న అనుమానం ఈ చీఫ్ కు కలగలేదు. ఎందుకంటే హీరో గాని తప్పు చేయాలని అనుకుంటే కొంచెం కూడా ఒక్క ఆధారం లేకుండా అతడు చేయగలడు. చిన్న తప్పు కూడా చేయకుండా అతడు చేయాల్సిందంతా చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే హీరో హత్య అయితే చేయలేదు, కానీ ఏదో ఒకటి దాయాలని చూస్తున్నాడని ఈ చీఫ్ కు అర్థమైంది. ఆ తర్వాత వైటి ఏప్రిల్ నెలలో సైలెన్సర్ యొక్క అక్క చనిపోయింది కదా, ఆమె గురించి విచారిస్తోంది. ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పుకున్నాం కదా, కానీ ఆమె ఇంట్లో చనిపోలేదు, ఒక హోటల్ రూమ్ లో చనిపోయింది. అది కూడా చనిపోయే ముందు ప్రెగ్నెంట్ గా ఉంది. కానీ ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలియలేదు. అంతేకాదు ఈ సైలెన్సర్ వాళ్ళ అక్క మంత్రి యొక్క ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి సపోర్ట్ చేస్తూ ఆమె చాలా ఆర్టికల్స్ కూడా రాసింది. ఈమె చనిపోయిన హోటల్ కు వెళ్లి అక్కడ ఉన్న వారిని బయట విచారిస్తోంది. కరెక్ట్ గా ఆమె చనిపోయే రోజు ఎవరైనా ఆమెను కలవడానికి వచ్చారా అని అడిగింది. రూమ్ కు బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేది హోటల్ వాళ్ళు చూడలేదు. కానీ ఈమె బాడీని గుర్తించినప్పుడు టేబుల్ పై 2 గ్లాసులు ఉన్నట్లు చెప్పారు. దాన్ని బట్టి చూస్తే ఆమెను కలవడానికి ఎవరో వచ్చారు. ఆ టైంలో ఆమెకు అనారోగ్యం రావడంతో అంబులెన్స్ ను కూడా పిలవకుండా చస్తే చావనివ్వు అని అలాగే వదిలేసి వెళ్లిపోయారనేది ఈమెకు తెలిసింది. అప్పుడు రైటర్ యొక్క ఫోటో తీసి హోటల్ వాళ్ళకు చూపించింది. ఇతన్ని హోటల్లో ఇంతకు ముందు చూసారా అని అడిగితే అప్పుడే ఒక ట్విస్ట్. సైలెన్సర్ వాళ్ళ అక్క చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సైలెన్సర్ వాళ్ళ అక్క ఈ రైటర్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూసామని హోటల్ వాళ్ళు అన్నారు. ఇంకోవైపు సైలెన్సర్ యొక్క స్కూల్ కు వెళ్లిన చీఫ్ ఇదే స్కూల్లో హీరో కూడా వర్క్ చేశాడు. సైలెన్సర్ యొక్క సైన్స్ ప్రాజెక్ట్ కు హీరో చాలా హెల్ప్ చేశాడన్న విషయం అతనికి తెలిసిందే. ఇంకోవైపు ల్యాబ్ లో ఒంటరిగా ఉన్న హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటున్నాడు. సైలెన్సర్ స్కూల్లో చదువుతున్న కాలంలో ఒక రోజు డిన్నర్ కోసం హీరో సైలెన్సర్ ఇంటికి వెళ్ళాడు. సైలెన్సర్, హీరో, సైలెన్సర్ వాళ్ళ అక్క అని ముగ్గురు తింటున్నారు. వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సైలెన్సర్ వాళ్ళ
నాన్న సైంటిస్ట్ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అతడు ప్రాణాలతో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే సైన్స్ ఎవరి చేతిలోనైతే ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలరు అని అతడు చెప్పాడు. అందువల్లే ఈ సైలెన్సర్ సైంటిస్ట్ కావాలని అనుకుంటాడు. తన కోరికను హీరోకు కూడా చెప్పాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకున్న హీరో అలా అవ్వాలని అనుకున్న అబ్బాయి ఇప్పుడు పోలీసులు వెతికే నిందితుడయ్యాడే అని అనుకుంటున్నాడు. సైలెన్సర్ ను తలుచుకుంటూ ఫీల్ అవుతుంటే అప్పుడు అక్కడికి చీఫ్ వచ్చాడు. ఇతనికే తెలిసిపోయింది కదా సైలెన్సర్ యొక్క మానసిక గురువే ఇతడని. నువ్వేదో దాస్తున్నావని నాకు బాగా తెలుసు, అదేంటో నాకు చెప్పి తీరాల్సిందే అంటుంటాడు. అప్పుడు హీరో జరిగిన విషయాలు చెప్తున్నాడు. సెప్టెంబర్ 20వ తేదీ రైటర్ హీరోని మీట్ అవడానికి వచ్చాడు కదా, అతడు ఇతన్ని కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే గోడకు రంధ్రం పడిన వీడియోను చూపించి కారణం ఏంటి అని అడగడానికే వచ్చాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను ఏం చెప్పాలనుకున్నా కూడా నీ దగ్గర రికార్డింగ్ డివైస్ ఉంది కదా, అది ఆన్ చేస్తేనే చెప్తా అని అన్నాడు. సరే సరే అండి నేను ఆన్ చేస్తా అని ఆ రైటర్ ఆన్ చేశాడు. ఆ రికార్డ్ డివైస్ ని తీసి తన కోట్ ప్యాకెట్ లో పెట్టాడు. ఆ తర్వాత ఆ గోడకు రంధ్రం ఎలా పడిందో హీరో చెప్తున్నాడు. ఈ విషయం హీరోకు ఎలా తెలుసు అని చెప్తే అప్పుడు ఇంకో ట్విస్ట్ పెట్టారు. సైలెన్సర్ రెడీ చేసిన ఎక్స్పెరిమెంట్ కు స్కూల్లో హీరో చాలా హెల్ప్ చేశాడని చెప్పుకున్నాం కదా, అలా సైలెన్సర్ రెడీ చేసిన ఎక్స్పెరిమెంట్ లోనే ఇది ఒకటి. దీని పేరు రైల్ గన్. సుమారుగా ఇది గన్ లాగే పనిచేస్తుంది, కానీ గన్ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ అయింది. 1 కిలోమీటర్ దూరంగా ఉండి కూడా టార్గెట్ ను కరెక్ట్ గా కొట్టగలమని చెప్పాడు. అదంతా హీరో చెప్తుంటే రాసుకుంటున్న రైటర్ యొక్క పెన్ లో ఇంక్ అయిపోయింది. అందువల్ల ఆ పెన్ను కింద పెట్టిన రైటర్ వేరే ఏదైనా పెన్ ఉంటే ఇవ్వండి అని అడగగానే ఆ అసిస్టెంట్ ఒక పెన్ తీసిచ్చాడు. అప్పుడు హీరో మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా దీంతో కొట్టొచ్చు, కానీ దీనికి బుల్లెట్స్ అవసరం లేదు. సాధారణమైన వస్తువుతో కూడా మనం టార్గెట్ ను రీచ్ కావచ్చు అని చెప్పాడు. స్కూల్లో ఈ ఎక్స్పెరిమెంట్ ను చిన్నదిగా చేసిన సైలెన్సర్ ఇప్పుడు దాన్ని కొంచెం పెద్దదిగా డెవలప్ చేసి అది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ 2 చోట్ల సైలెన్సర్ ఎక్స్పెరిమెంట్ చేశాడని చెప్పిన హీరో రైల్ గన్ లో అతడు యూజ్ చేసిన వస్తువు ఇదేనని ఒక చోట చాక్ పీస్ లాంటిది తీసి హీరో చేతిలో పెట్టుకుంటాడు కదా, ఆ వస్తువు తీసి చీఫ్ కు చూపిస్తున్నాడు. ఇది ఒక సాధారణమైన వస్తువు, దీంతో రంధ్రం చేయొచ్చని ఎవరూ ఊహించరు. అందువల్లే పోలీసులకు రంధ్రం ఎలా పడిందో తెలియలేదు అని అంటున్నాడు. ఇదంతా ప్రెజెంట్ లో చీఫ్ కు చెప్తున్నట్లే అప్పుడు రైటర్ కు కూడా చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత రైటర్ ఒకే ఒక ప్రశ్న అడిగాడు. దీంతో మనుషులను చంపొచ్చా అని అడిగాడు. అదే విషయాన్ని ఇప్పుడు ప్రెజెంట్ లో చీఫ్ కూడా అడిగాడు. కానీ వాళ్ళిద్దరికి హీరో చెప్పిన విషయం ఏంటంటే సైలెన్సర్ నా యొక్క స్టూడెంట్, సైన్స్ ను మంచి పనుల కోసమే ఉపయోగించాలని నేను అతనికి నేర్పించాను. అందువల్ల నా స్టూడెంట్ చంపే స్థాయికి వెళ్లి ఉండడు అని హీరో అంటున్నాడు. అప్పుడు చీఫ్ ఇదిగో చూడు కాలం ఇప్పుడు మారిపోయింది. సైలెన్సర్ యొక్క అక్క చనిపోవడానికి ముందు ఆ హోటల్లో ఈ రైటర్ సైలెన్సర్ వాళ్ళ అక్క మాట్లాడుకున్నట్లు హోటల్లో ఉన్న వాళ్ళు చూశారు. అందువల్ల రైటర్ కు సైలెన్సర్ వాళ్ళ అక్కకు ఏదో అఫైర్ ఉన్నట్లుంది. సడన్ గా ఒక రోజు ఆమెకు అనారోగ్యం వచ్చింది. చస్తే చావనివ్వని ఆమెను రూమ్ లోనే వదిలేసి అతడు వెళ్లిపోయాడు. ఇదంతా తెలిసి ఆమె తమ్ముడు ఊరికే ఉంటాడా? అక్క చావుకు కారణమైన రైటర్ ను చంపాలని అనుకుంటాడా? అనుకోడా? దీన్ని బట్టి చూస్తే నువ్వు చెప్పినట్లు సైన్స్ ను మంచిగా ఉపయోగించాలని అతడు అనుకోడేమో. ఇలా చీఫ్ హీరోతో అంటుంటే ఇంకోవైపు స్కూల్ పాపను చూపించారు. ఆమెకు సైలెన్సర్ నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఈమె రే ఎక్కర్రా ఉన్నావు, నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు, ప్రొఫెసర్ కూడా వచ్చాడు, తప్పు పనులు ఏమీ చేయకురా అని ఈమె అంటోంది. నేనేమీ చేయలేనమ్మా, నేను అనుకున్నది చేసి తీరాలి అంటుంటాడు. తను చేయబోయే ఏదో విషయం గురించి స్కూల్ పాపకు ఈ సైలెన్సర్ చెప్పాడు. ఇంకోవైపు హీరో దగ్గరికి వచ్చిన అసిస్టెంట్ సారీ అండి నేను అనుకోకుండా అలా చేశాను, నన్ను క్షమించండి అని అంటాడు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పి ఇతడో ట్విస్ట్ ఇచ్చాడు. రైటర్ హీరోను కలవడానికి వచ్చినప్పుడు అతడు రాసుకుంటున్న క్రమంలో పెన్నులో ఇంక్ అయిపోయింది కదా, అసిస్టెంట్ నుంచే అప్పుడు పెన్ కూడా తీసుకున్నాడు. అప్పుడే అసిస్టెంట్ కు ఒక సందేహం కలిగింది. ఎందుకంటే రైటర్ రికార్డింగ్ డివైస్ తీసి తన కోట్ ప్యాకెట్ లో పెట్టుకునేటప్పుడు అప్పటికే కోట్ ప్యాకెట్ లో సిల్వర్ కలర్ లో ఒక పెన్ను ఉండడం అసిస్టెంట్ చూశాడు. ఆల్రెడీ పెన్ను ఉన్న అతడు నన్ను పెన్ను ఎందుకు అడిగాడు అని అప్పుడే అతనికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం హీరోకు చెప్పడంతో ఇతనికి అనుమానం వచ్చింది. వెంటనే హీరో వైటీతో రైటర్ ఇంటికి వెళ్ళాడు. సిల్వర్ కలర్ లో ఏదైనా పెన్ ఉందా అని వెతికితే పెన్ దొరికింది. యాక్చువల్ గా అది పెన్ కాదు, రికార్డింగ్ డివైస్. దాన్ని తీసుకుని వేగంగా స్టేషన్ కు వచ్చిన వైటీ నేను కిల్లర్ ఎవరో కనిపెట్టా అంటోంది. అందులో ఉన్న ఒక ఆడియోను ప్లే చేసింది. ఆడియోలో రైటర్ ఇంకో వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. రే ఎందుకురా ఇలా చేయాలి అని ఒకడు అడుగుతుంటే అది చేయడం వల్ల ఏమవుతుంది
ఏమవుతుందిరా, ఏం కాదులే అని రైటర్ సమాధానం ఇస్తున్నాడు. ఇప్పుడు రైటర్ తో మాట్లాడేది ఆ వ్యక్తి ఎవరని అంటే రైటర్ యొక్క గ్రూప్ లో ఉన్న వ్యక్తులని వైటి ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్లి ఇద్దరిని విచారించింది కదా, ఆ ఇద్దరిలో ఒకరి వాయిసే ఇది. గుర్తుపట్టగానే ఆ వ్యక్తిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. అప్పుడు అతడు ఒక కథ చెప్తున్నాడు. రైటర్ చంపబడిన రోజు అతని ఇంటికి వెళ్లి రైటర్ అతడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు ఒక పెన్ డ్రైవ్ తీసి చూపించిన రైటర్, ఈ ఒక్క పెన్ డ్రైవ్ చాలు మినిస్టర్ యొక్క సామ్రాజ్యాన్ని నాశనం చేయొచ్చు అని అన్నాడు. పెన్ డ్రైవ్ లో ఉన్న విషయాన్ని వెంటనే పబ్లిష్ చేయాలని చెప్పి అతడు సిస్టమ్ కు అటాచ్ చేస్తున్నాడు. ఇదే టైంలో అతడు ఎందుకురా ఇది అనవసరమైన పని, మనకెందుకురా అని అతడు అంటున్నాడు. వీడేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు అని రైటర్ కు సందేహం కలిగింది. అందువల్ల సేఫ్టీ కోసం రికార్డర్ పెన్ ను ఆన్ చేశాడు. ఆ తర్వాతే వీళ్ళ మధ్య ఒక సంభాషణ జరిగింది. అప్పుడు టేబుల్ పై ఉన్న యాస్ట్రే తీసిన అతడు రైటర్ యొక్క తల వెనుక కొట్టి అతన్ని చంపేశాడు. ఇతడు రైటర్ ను చంపడానికి కారణం ఏంటంటే ఇతనికి డబ్బు అవసరపడింది. ఇది తెలుసుకున్న ఆ పిఏ ఈ వ్యక్తిని పక్కకు పిలిచి అతనికి కొంత డబ్బు ఇచ్చి, సపోజ్ ఆ రైటర్ ఏదైనా మా గురించి బయట పెట్టాలని అనుకుంటే నువ్వు వెంటనే అతని కథ ముగించు అని చెప్పాడు. అతడు చెప్పిన దాని ప్రకారమే ఇతడు రైటర్ ను చంపేశాడు. సరే అదంతా ఓకే, కానీ ఆ పెన్ డ్రైవ్ లో ఏముందని చూస్తే అక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. పోలీసులు సందేహపడినట్లు సైలెన్సర్ అక్కతో అఫైర్ లో ఉన్నది ఈ రిపోర్టర్ కాదు. అతడెవరంటే మినిస్టర్ ఆ సైలెన్సర్ వాళ్ళ అక్క మాట్లాడుకున్న చాట్ మెసేజెస్ అన్ని ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఏ రోజైతే సైలెన్సర్ వాళ్ళ అక్క చనిపోయిందో ఆ రోజే మినిస్టర్ కు మెసేజ్ చేసింది, నేను ఈ రూమ్ లో ఉన్నా నువ్వు రా అని చెప్పింది. అలాగైతే ఆ రూమ్ లో ఆమెను మీట్ అవడానికి వెళ్ళింది మినిస్టర్. అలా చూస్తే ఆమెను చావనివ్వని వదిలి వెళ్ళింది కూడా మినిస్టర్ అయి ఉంటాడని అనుకున్నారు. దీన్ని బట్టే మినిస్టర్ కథ ముగిద్దామని రైటర్ అనుకున్నాడు. కానీ అతని ఫ్రెండే మధ్యలోకి వచ్చి మొత్తం చెడగొట్టాడు. అంతేకాదు పెన్ డ్రైవ్ కూడా తీసుకెళ్లిన అతడు మినిస్టర్ పిఏకి ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు మినిస్టర్ పై కేసు కూడా పెట్టలేరు. ఈ జరిగిన విషయం అంతా చీఫ్ వైటి హీరోకు చెప్పి, మంచిదైందయ్యా, ఆ సైలెన్సర్ వాళ్ళ అక్క హోటల్లో నిలబడి రిపోర్టర్ తో మాట్లాడింది కదా, అది వాళ్ళు ఊరికే మాట్లాడుకున్నట్లున్నారు, మేమిద్దరమేమో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుందేమో అనుకున్నాం. ఇప్పుడు అంతా క్లియర్ అయింది అని అంటుంటే అప్పుడు హీరో ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. గేమ్ అయిపోలేదు, గేమ్ ఇంకా ఇప్పుడే సూపర్ గా ఉంటుంది అంటుంటాడు. సంబంధమే లేకుండా సైలెన్సర్ ఇంకా ఎందుకు అతడు పరారిలో ఉండాలి. అంతేకాదు రైగన్ తో 2 సార్లు ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. దీన్ని బట్టి చూస్తే తన అక్కను చంపిన మినిస్టర్ ను చంపాలనేదే సైలెన్సర్ యొక్క ప్లాన్. మినిస్టర్ చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండడం వల్ల పక్కకు వెళ్లి అతన్ని చంపడం కుదరదు కదా, అందువల్ల దూరం నుంచే మినిస్టర్ ను చంపాలని చెప్పి సైలెన్సర్ రైల్ గన్ ను రెడీ చేశాడు అని హీరో చెప్తున్నాడు. ఈ విషయం రైటర్ కు తెలియడం వల్లే సైలెన్సర్ చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియోను హీరోకు చూపించిన రైటర్ దీంతో ఒక మనిషిని చంపొచ్చా అని అప్పట్లో అడిగాడు. మనిషిని చంపొచ్చు అని తెలియగానే వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న సైలెన్సర్ దగ్గరికి వెళ్ళాడు. పక్కకు తీసుకెళ్లి, రే రివెంజ్ ప్లాన్స్ అన్ని ఏమీ వద్దురా, ఇలాంటివేవి చేయకురా అని సలహా ఇచ్చాడు. కానీ సైలెన్సర్ వినలేదు. ఇప్పుడు సైలెన్సర్ తప్పు చేయకుండా ఉండాలంటే ఆ మినిస్టర్ కు తగిన శిక్ష పడాలి. అందువల్ల వెంటనే దాన్ని పబ్లిష్ చేయాలని ఆ రైటర్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ విషయాలు చెప్పగానే హీరోకు ఇంకో డౌట్ ఉంది. సైలెన్సర్ చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియో ఎలా రైటర్ కు దొరికింది? సైలెన్సర్ యొక్క అక్క మినిస్టర్ ఇద్దరు అఫైర్ లో ఉన్నారన్న విషయం రిపోర్టర్ కి ఎలా తెలిసింది? ఇదంతా తెలియాలంటే స్కూల్ పాప ఉంటుంది కదా, ఆమెను అడిగితేనే తెలుస్తుందని అనుకున్నారు. అప్పుడు హీరో వైటిని తీసుకుని స్కూల్ అమ్మాయి ఉన్న చోటుకు వెళ్ళాడు. ఎందుకంటే ఇంతకు ముందు సైలెన్సర్ ను వెతుక్కుంటూ హీరో వచ్చినప్పుడు సైలెన్సర్ ఉన్నాడా లేదా అనేది చెప్పకుండా మీరు పోలీసా అని వచ్చిన హీరోను చూసి ఆమె భయపడింది. అందువల్ల ఏదో ఒక విషయం ఈ అమ్మాయికి తెలుసని హీరో కనిపించింది. అందువల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకుని, నీకు ఏం తెలిసినా చెప్పమ్మా, అప్పుడే సైలెన్సర్ ఎలాంటి తప్పు చేయకుండా మేము అడ్డుకోగలం అని అంటున్నాడు. ఇలా అడుగుతుంటే మధ్యలో ఒకసారి సైలెన్సర్ ఈమెకు కాల్ చేశాడు కదా, అప్పుడు జరగబోయే భూమి పూజలోనే మినిస్టర్ ను నేను చంపుతానని సైలెన్సర్ ఈమెకు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం హీరోకు చెప్పింది. దాంతో పాటు ఇంకొన్ని విషయాలు చెప్పింది. సైలెన్సర్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు అతడు రైల్ గన్ ను డెవలప్ చేసినప్పుడు ఈమె చూసింది. రే ఏంట్రా ఇది ఇంత పెద్ద డేంజర్ గా ఉంది, ఇదెందుకు రెడీ చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అతడు, ఏమ్మా ఈ విషయం మాత్రం నువ్వు బయటకు చెప్పకు, మా అక్కతో మినిస్టర్ అఫైర్ లో ఉన్నాడు, మా అక్క యొక్క చావుకు కారణం కూడా వాడే, అతన్ని చంపకుండా వదిలిపెట్టను అని ఇతడు చాలా కోపంగా మాట్లాడాడు. కానీ ఇతడు తప్పు చేయబోయేది స్కూల్ అమ్మాయికి నచ్చలేదు. ఎలాగైనా ఇతన్ని ఆపాలని రైటర్ ను మీట్
మీట్ అయిన ఆ స్కూల్ పాప సైలెన్సర్ యొక్క ల్యాప్టాప్ నుంచేని సైలెన్సర్ వాళ్ళ అక్క ఆ మినిస్టర్ మాట్లాడుకున్న కాన్వర్జేషన్ సంబంధించిన ఆడియోను ఈమెనే తీసి పెన్ డ్రైవ్ లో రిపోర్టర్ కి ఇచ్చింది. ఆ కాన్వర్జేషన్ లో మినిస్టర్ యొక్క పేరు కేవలం జే అనే ఉంది. జే అనే దాన్ని బట్టే సైలెన్సర్ మినిస్టర్ అని ఎలా గుర్తుపట్టాడంటే అక్క యొక్క మొబైల్ లో జే అనే కాంటాక్ట్ సైలెన్సర్ కాల్ చేశాడు. మినిస్టరే అప్పుడు కాల్ రిసీవ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది సైలెన్సర్ రికార్డ్ కూడా చేశాడు. ఆ రికార్డర్ వినేటప్పుడే తెలిసింది సైలెన్సర్ తో మాట్లాడింది మినిస్టరే అని. ఈ విషయాలన్నీ రైటర్ కు వివరించి చెప్పిన ఆ స్కూల్ పాప దీంతో పాటు సైలెన్సర్ ఒక గోడకు ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా ఆ వీడియోను కూడా ఆమె ఇచ్చింది. ఆ తర్వాతే ఈ వీడియోతో వెళ్లి రైటర్ హీరోను కలిశాడు. జరిగిందంతా హీరోకు చెప్పిన స్కూల్ పాప ఒక సీన్ లో పక్కగా కూర్చుని సైలెన్సర్ ఏడుస్తుంటే ఏమో చూసింది కదా, అప్పుడు ఏం జరిగిందో మనకు చూపించలేదు, నీ సమస్య ఏంట్రా అని స్కూల్ పాప అతని దగ్గరికి వెళ్లి అడిగింది. మా నాన్న నాకు ద్రోహం చేశాడు అని ఆమెతో అన్నట్లు ఆమె ఇప్పుడు హీరోకు చెప్పింది. సీన్ కట్ చేసి సైలెన్సర్ ను చూపించారు. రైల్ గన్ డెవలప్మెంట్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశాడు. భూమి పూజ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతడు భూమి పూజ రోజే మినిస్టర్ ను చంపబోతున్నాడని చీఫ్ కు తెలిసింది కదా, ఈ విషయం మినిస్టర్ కు చెప్పే తీరాలి. ఆ విషయం చెప్పడం కోసం వైటీని ఇంకో పోలీస్ ను మినిస్టర్ ఉన్న చోటుకు పంపించాడు. అక్కడికి వెళ్లిన వైటీ మినిస్టర్ యొక్క పిఏకు జరిగిన విషయం అంతా చెప్పింది. ఇదంతా చెబుతుంటే రూమ్ బయట ఉండి మినిస్టర్ కూడా వింటున్నాడు. ఇదంతా వింటున్న మినిస్టర్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటున్నాడు. యాక్చువల్ గా అక్క యొక్క రూమ్ లో ఆ రోజు ఉన్నది మినిస్టరే. సడన్ గా ఆ అక్కకు ఒంట్లో బాగా లేకుండా పోతుంది. మనం అంబులెన్స్ ను పిలుద్దామా అని అనుకుంటాడు. ఇతడు ఏమి చేయాలనుకున్నా కూడా మొదట పిఏని అడిగి అతడు ఓకే చెప్తేనే చేస్తాడు. అదే టైంలో పిఏకు కాల్ చేశాడు. అంబులెన్స్ ను రప్పించాలా వద్దా అని అడిగాడు. ఈ టైంలో అంబులెన్స్ ను గాని మీరు పిలిచారంటే మీ మధ్య ఉన్న అఫైర్ బయటకు వస్తుంది, అది నీ పొలిటికల్ లైఫ్ కి డ్యామేజ్ గా ఉంటుంది అని పిఏ చెప్పాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అంబులెన్స్ ను పిలవద్దని పిఏ చెప్పాడు. ఇప్పుడు చేసిన తప్పును గురించి ఆలోచిస్తూ ఈ మినిస్టర్ ఫీల్ అవుతున్నాడు. మరుసటి రోజు భూమి పూజ జరిగే రోజు కూడా వచ్చింది. ఫంక్షన్ జరిగే చోటు సైలెన్సర్ వచ్చాడా అని పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. ఇంకోవైపు ఫంక్షన్ జరిగే చోటుకు చీఫ్ వైటీతో హీరో వచ్చాడు. ఆ ప్రాంతం ఎలా ఉంది, ఎక్కడి నుంచి సైలెన్సర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని హీరో గమనిస్తున్నాడు. ఇంకోవైపు ఎత్తైన ప్రదేశంలో కారు ఆపిన సైలెన్సర్ కారు డిక్కీ ఓపెన్ చేస్తే అతడు రెడీ చేసిన రైల్ గన్ సెటప్ అందులోనే ఉంది. అతడు కారు నిలిపిన చోటు నుంచి నేరుగా ఆ ఫంక్షన్ జరిగే చోటు ఉంది. ఇంకోవైపు ఫంక్షన్ కు బయలుదేరి వస్తున్న మినిస్టర్ కు కూడా మనసు సరిగా లేదు. ఎందుకంటే ఇతడు ఆ అక్కను లవ్ చేస్తున్న క్రమంలో ఆమె సైలెన్సర్ గురించి చాలా విషయాలు చెప్పేది. మా తమ్ముడికి చాలా టాలెంట్ ఉంది, త్వరలోనే అతడు పెద్ద సైంటిస్ట్ అవుతాడు, అలా ఇలా అతని గురించి చాలా బాగా చెప్పేది. అలాంటి ఒక ప్రతిభ ఉన్న అబ్బాయి నేను చేసిన తప్పు వల్ల అతడు ఇప్పుడు ఒక హంతకుడిగా మారబోతున్నాడా అని ఇతడు ఆలోచిస్తున్నాడు. నన్ను చంపబోయి అతడు పోలీసులకు దొరికితే అతని జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడుతున్నాడు. ఒకవేళ ఈ ఫంక్షన్ కు వెళ్లకుండా ఉందామే, అతని జీవితం అయినా బాగుంటుంది కదా అనుకుంటున్నాడు. ఇతడు ఇలా ఆలోచించినప్పటికీ పిఏ ఉంటాడు కదా, అతడు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఫంక్షన్ జరగబోయే చోటుకి మినిస్టర్ వచ్చేశాడు. ఇక్కడికి వచ్చిన పోలీసులు ఎంత వెతికినా కూడా సైలెన్సర్ ను కనిపెట్టలేదు. రే ఏమైందిరా, వాడిని కనిపెట్టారా లేదా అని చీఫ్ భయపడిపోతున్నాడు. ఇదే టైంలో ఒక కొండ పైన కారు ఆగి ఉన్నట్లు, అందులో రైల్ గన్ సెటప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఆ సెటప్ ను చూసిన హీరో రే చంకలు గుద్దుకోకండి, ఇది ఒరిజినల్ రైల్ గన్ సెటప్ కాదు అని చెప్పాడు. ఇది అతడు స్కూల్లో ఉన్నప్పుడు రెడీ చేసిన డమ్మీ రైల్ గన్ సెటప్ అని చెప్పాడు. దీంతో కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ ను ఏమీ చేయలేరు. అతడు మనల్ని కన్ఫ్యూజన్ లో పడేసి ఇంకా ఏదో పెద్దదిగా చేయబోతున్నాడు అని హీరో చెప్పాడు. భూమి పూజ అయిపోయిన తర్వాత మినిస్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఆ తర్వాత మినిస్టర్ ఒక బేస్బాల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నట్లు, మొదటి మ్యాచ్ లో అతడే మొదటిసారిగా బంతి వేయబోతున్నట్లు చెప్పారు. అప్పుడు మ్యాప్ తీసుకున్న హీరో గేమ్ ఎక్కడ జరగబోతుందన్న లొకేషన్ ను చూశాడు. ఇది చూసిన హీరో వెంటనే పక్కనున్న కార్ అద్దంపై గడగడ ఒక క్యాల్కులేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరో ఎలాంటి క్యాల్కులేషన్ అయితే వేస్తున్నాడో రైల్ గన్ తయారు చేయడానికి ముందు సైలెన్సర్ కూడా క్యాల్కులేషన్ చేశాడు. క్యాల్కులేషన్ అయిపోయిన తర్వాత హీరో ఒక విషయాన్ని గుర్తించాడు. ఒకవేళ భూమి పూజ జరిగే చోటు నుంచి దూరం నుంచి ఈ సైలెన్సర్ అటాక్ చేశాడని అనుకోండి, అది మినిస్టర్ కే తగులుతుంది అని కరెక్ట్ గా చెప్పలేము. మినిస్టర్ ను చంపాలని చెప్పి మిగతా వాళ్ళు ఎందుకు చావాలి? అందువల్ల స్కూల్ అమ్మాయికి ఒక విషయం చెప్తే అది బయటకు వస్తుంది. దాన్ని బట్టే పోలీసులను డైవర్ట్ చేద్దామని
కానీ పక్కా ప్లాన్ తోనే సైలెన్సర్ ఇలా చేశాడు అని హీరో చెప్తున్నాడు. ఇప్పుడు బేస్బాల్ టోర్నమెంట్ జరిగే చోటునే మినిస్టర్ ను అతడు చంపాలని అనుకుంటున్నట్లు హీరో చెప్పాడు. ఎందుకంటే మినిస్టరే బంతి వేయబోతున్నాడు. బంతి వేసేటప్పుడు గ్రౌండ్ లో అతడు ఒక్కడే నిలబడి ఉంటాడు కదా, అందువల్ల అతన్ని చంపడం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత హీరో యొక్క క్యాల్కులేషన్ బట్టి రైల్ గన్ ను ఈ లొకేషన్ లో పెడితేనే అది ఇచ్చే ఫోర్సు బేస్బాల్ జరిగే చోటు వరకు వెళ్తుందని అతడు చెప్పాడు. ఒక లొకేషన్ ను ఊహించి చీఫ్ కు చెప్పాడు హీరో. ఆ తర్వాత వెళ్లే దారిలో మధ్యలో ఆగి నా స్టూడెంట్ నా ముందే అరెస్ట్ కావడం నాకు ఇష్టం లేదు, నేను అది చూడలేను అని మధ్యలోనే దిగిపోయాడు హీరో. కానీ కొంచెం సేపు అయిన తర్వాత చీఫ్ కి తెలిసింది ఏంటంటే హీరో చెప్పిన లొకేషన్ లో ఎంత వెతికినా కూడా రైల్ గన్ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. యాక్చువల్ గా హీరో మధ్యలోనే దిగాడు కదా, ఆ చోటే ఆ రైల్ గన్ ఉంది. పోలీసులు ఇందులో తలదూర్చకూడదు, ఈ సమస్యను నేనే ముగిస్తానని హీరో అతని దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు. అందుకోసమే రైల్ గన్ ఉన్న చోటుని మార్చి చెప్పాడని చీఫ్ గుర్తించాడు. హీరోను దింపిన చోటుకే అతడు తిరిగి వచ్చాడు. ఇంకో వైపు బేస్బాల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆడియన్స్ గా ఈ సైలెన్సర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. అతని చేతిలో ఒక రిమోట్ ఉంది. రైల్ గన్ ను ఆటోమేటిక్ గా వర్క్ చేయించే రిమోట్ ఇది. ఇతడు టార్గెట్ చేసిన చోటుకి బాల్ వేయడానికి మినిస్టర్ వచ్చాడు. అప్పుడు 2 నిమిషాల పాటు ఈ సైలెన్సర్ ఆలోచిస్తున్నాడు, ఇది చేద్దామా వద్దా అని అనుకుంటున్నాడు. ఒకానొక సమయంలో చేసే తీరాలి, అక్క యొక్క చావుకు వీడే కారణం కదా, వీడు బతికి ఉండకూడదు అని అనుకున్నాడు. అప్పుడు రిమోట్ లో ఉన్న లాంచ్ అనే బటన్ ను సైలెన్సర్ నొక్కుతున్నాడు. ఆ బటన్ ను ఎంత ఒత్తుతున్నా కూడా రియాక్షన్ లేదు. అప్పుడే హీరో నుంచి ఇతనికి ఫోన్ కాల్ వచ్చింది. ఇతడు ఫోన్ తీసి చెవిలో పెట్టుకుంటే ఇతడు రైల్ గన్ ను ఎక్కడైతే పెట్టాడో అక్కడే హీరో ఉన్నాడు. ఆటోమేటిక్ డివైస్ ను మార్చి అతడు మాన్యువల్ సెటప్ చేశాడు. ఇప్పుడు సైలెన్సర్ ఏమీ చేయలేడు. ఇప్పుడు ఇదంతా సైలెన్సర్ కు చెప్పిన హీరో, ఇదిగో చూర్రా, నువ్వు నా స్టూడెంట్ అని ప్రూవ్ చేశావు, సూపర్ గా రెడీ చేసావు తెలుసా దీన్ని, నువ్వు నాసానే తొక్కుకుంటూ పైకి రావాల్సిన వాడివిరా, కానీ నీ తెలివిని ఉపయోగించి నువ్వు ఏదేదో చేస్తావని అనుకుంటే చివరకు హత్య చేస్తా అని వచ్చి నిలబడ్డావు చూడు, ఇది సరికాదురా అంటున్నాడు. ఇదే నేను నీకు నేర్పించానా అని హీరో మాట్లాడుతున్నాడు. అదే టైంలో హీరోను వెతుక్కుంటూ చీఫ్ వైటీ ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని పక్కకు నిలబడమని చెప్పి హీరో సైలెన్సర్ తోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో చూర్రా, 2 విషయాల వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. ఒకటి, నువ్వు స్కూల్ అమ్మాయితో చెప్పావు కదా మీ నాన్న నిన్ను మోసం చేశాడని. నువ్వు అలా చెప్పడానికి కారణం మీ నాన్న 20 సంవత్సరాల క్రితం యుఎస్ తో కలిసి ల్యాండ్ మైన్స్ తయారు చేసే ప్రాజెక్ట్ లో మీ నాన్న కూడా ఒకటిగా ఉన్నాడు. ఈ విషయం నీకు తెలియడం వల్లే మీ నాన్న కూడా సైన్స్ ను వినాశనానికే ఉపయోగించాడని అనుకున్నావు కదా, కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. 20 సంవత్సరాలుగా ల్యాండ్ మైన్స్ తయారు చేసి అందులోనే రిటైర్ అయిన మీ నాన్నకు ఏంట్రా నేను 20 ఏళ్లుగా ఇలాంటి ఒక పని చేశానే అని చాలా ఫీల్ అయ్యేవాడు. అతడు రిటైర్ అయిన తర్వాత ఏం చేశాడో తెలుసా, ఎక్కడ నా కొడుకు నన్ను చూసి రేపు సైన్స్ ను వినాశకానికి ఉపయోగిస్తాడో అని చెప్పి ల్యాండ్ మైన్ ను కనిపెట్టిన అతడే ల్యాండ్ మైన్ ను పనిచేయకుండా చేసే ఒక డివైస్ ను కూడా కనిపెట్టాడు. దీన్ని బట్టి చూస్తే మీ నాన్న గురించి నువ్వు ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. ఆ తర్వాత నువ్వు బాధపడే ఇంకో విషయం మీ అక్కే కదా, మీ అక్క ఇప్పుడు చనిపోయింది, కానీ ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడు నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని అనుకునేది. ఇప్పుడు నువ్వు మినిస్టర్ ను చంపితే పైకి వెళ్లిన ఆమె కూడా నిన్ను క్షమించదు. ఇప్పుడు కూడా నువ్వు మినిస్టర్ ని చంపే తీరుతా అని అన్నావనుకో, నేనే నీకు హెల్ప్ చేస్తారా అని ఇతడు అంటున్నాడు. అప్పుడు వెనకే ఉన్న చీఫ్, రే ఏంట్రా నువ్విలా మాట్లాడుతున్నావు అని హీరోను చూస్తూ అంటుంటాడు. అప్పుడు గన్ తీసి హీరోకు పాయింట్ చేశాడు ఈ చీఫ్. ఇంకోవైపు హీరో మాటలు వింటున్న సైలెన్సర్ కు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఏమీ తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజన్ లో పడ్డాడు. తన అక్క ప్రాణాలతో ఉన్నప్పుడు ఇతనితో ఎంత సంతోషంగా ఉన్నది, అదంతా తలుచుకుంటూ కంట నీరు పెట్టుకుంటున్నాడు. ఆ సంతోషం ఇప్పుడు దూరం అవడానికి మినిస్టరే కారణం కదా, ఇప్పుడు అతన్ని ప్రాణాలతో వదలకూడదు అని పిచ్చి పడుతోంది అతనికి. కానీ కొంచెం సేపటి క్రితం హీరో చెప్పాడు కదా, ఇలాగాని నువ్వు చేస్తే పైకి వెళ్లిన మీ అక్క కూడా నిన్ను క్షమించదని అంటాడు కదా, ఇప్పుడు ఈ 2 విషయాల్లో ఏమి చేయాలి అని అతడు ఆలోచిస్తున్నాడు. అతడు చివరకు ఏమని అనుకుంటున్నాడంటే, ఏది ఏమైనా కూడా మా అక్క నన్ను ఒక సైంటిస్ట్ గా చూడాలని అనుకుంది. మా అక్క ఆశలను నేను అడి ఆశలు చేయనని చెప్పి మినిస్టర్ ను చంపే ప్లాన్ ను అతడు వదిలేశాడు. కానీ మినిస్టర్ కూడా చెడ్డవాడేమీ కాదు. నా జీవితమే పోయినా పర్వాలేదు, నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తానని పోలీసుల దగ్గరికి వెళ్లి నిజమంతా చెప్పి అతడు లొంగిపోయాడు. సీన్ కట్ చేస్తే సైంటిస్ట్ కావాలన్న ఆశతో హత్య చేయాలన్న ప్లాన్ ను కూడా ఈ సైలెన్సర్ వదిలేశాడు కదా. ఇప్పుడు స్కూల్ పాపతో కలిసి అతడు వదిలేసిన స్టడీస్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకోవైపు హీరోను మీట్
అవ్వడానికి చీఫ్ వైటి హీరో యొక్క ల్యాబ్ కు వచ్చారు. కానీ హీరో వేరే ఒక విషయంగా అమెరికాకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తన అసిస్టెంట్ కు ముందే చెప్పి వెళ్ళాడు, ఇవాళ రేపు నన్ను వెతుక్కుంటూ సాయం కోసం చీఫ్ వైటి ఇద్దరు వస్తారు, వాళ్ళ చెవులపై గట్టిగా ఒకటిచ్చి ఇక్కడి నుంచి పంపించరా అని అతడు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని అసిస్టెంట్ చీఫ్ కు చెప్పాడు. అప్పుడు చీఫ్ హీరోను గుర్తు చేసుకుంటూ నవ్వుతుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.